దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా రిలీజ్ నేపథ్యంలో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వర్మ తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తా అని ఆయన అనౌన్స్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై జనసేన నేత నాగబాబు వర్మపై సెటైర్ వేశాడు. వర్మపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు, నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నా. వర్మ, మీరేం భయపడకండి, మీ జీవితానికి ఏ ఢోకా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో, ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన వెధవ మీకు ఎటువంటి హాని తలపెట్టడు అని పేర్కొన్నారు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడిని ఎవరు చంపరు కదా, మీరేం వర్రీ అవ్వకండి. కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ వోడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టగా దానికి నాగబాబుకి వర్మ కౌంటర్ ఇచ్చారు. ఆ పోస్టును షేర్ చేస్తూ, సార్, నాకన్నా పెద్ద కమెడియన్ ఎవరంటే నా సినిమాల్లో మీరు. మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగి పడుకోండి అంటూ రాసుకొచ్చాడు. ఇక ఇప్పుడు దానికి నాగబాబు కౌంటర్ ఇచ్చాడు. వర్మ, మీరు నా పోస్టుకి స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం షాక్కి కూడా గురయ్యా, ఎందుకంటే మీరు చనిపోయి దాదాపు 20 ఏళ్ళు దాటింది. ఇంకా బతికున్నాను అనుకుని జనంలో తిరుగుతున్నారు, కానీ మీ ఆత్మ మాత్రమే తిరుగుతుంది. అది గ్రహించాలి మీరు. ఎనీహౌ, ఏదో ఒక రూపంలో నా పోస్టుకి ఆన్సర్ ఇచ్చినందుకు సంతోషం. ఎప్పటికీ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉన్నా. కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆయన రాసుకొచ్చాడు. దీనికి వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.